వెల్కమ్ వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు. ఒక ఓటమి 100 తప్పులు. ఒక ఓటమి అనేక అంశాలని ముందుకు తీసుకొచ్చింది. అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి తన పార్టీ పేరులోని తెలంగాణనే వదులుకోవటం ద్వారా తెలంగాణతో ఎమోషనల్ డిస్కనెక్ట్ అయిందా? ఏదైతే ఎమోషనల్ సెంటిమెంట్ తోటి మా పార్టీ, మా రాష్ట్ర పార్టీ అని జనం ఏదైతే అనుకున్నారో అది అటువంటి తెలంగాణ భూమిపుత్రులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితితోటి డిటాచ్ అవ్వటానికి ఎమోషనల్ బాండింగ్ దెబ్బతింటం కారణమా? అసలు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టినటువంటి వాళ్ళు, నామకరణం చేసిన వాళ్ళలో ఒకరైనటువంటి గాదయ్యన్నయ్య ఈరోజు మనతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పురుడు పోసుకున్నటువంటి క్రమంలో ఆయన ప్రతి ఘటనకు ప్రత్యక్ష సాక్షి. వినయ్ గారు, మీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ధన్యవాదాలు మా షోకి వచ్చినందుకు. ఒక ఓటమి 100 తప్పుల క్రమంలో ఎమోషనల్ బాండింగ్ని తెలంగాణ ప్రజలతో తెలంగాణ రాష్ట్ర సమితి వదిలించుకుందా అనేది ప్రస్తావన వస్తుంది. ఆ క్రమంలో మొదలు పెడితే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారి చివరికి ఎన్నికల ఫలితాలు చూస్తే నిజంగా ఆ మాట అంటానికే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలిపోయిందా అనేటటువంటి చర్చ అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితికి నామకరణం జరిగిన నాటి నుంచి, పురుడు పోసిన నాటి నుంచి మీ చేతుల్లో పుట్టిన బిడ్డ అది. దాని అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి అయినటువంటి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ రాష్ట్ర సమితి అనేది అది మామూలుగా మనం మాట్లాడుకున్నట్టు 3 పదాలు కాదు. టీఆర్ఎస్ అనేది 3 అక్షరాలు కాదు. 3 పదాలు కానీ 3 అక్షరాలు కానీ 3 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడైనటువంటి ఆవేదనైనటువంటి దగాబడ్డ తెలంగాణ అరణ్య రోదనని ఆ 3 పదాల్లో 3 అక్షరాల్లో మేము చొప్పించాలని, వినిపించాలని, అదొక రకంగా తెలంగాణ గుండె చప్పుడు అనే ఆకాంక్షతోటి, ఆలోచనతోటి, ఆవేదనతోటి తెలంగాణ రాష్ట్ర సమితిని మేము 2000 సంవత్సరంలో, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం 2001 ఏప్రిల్ 27 కంటే చాలా రోజుల ముందే అది నిర్ణయించుకోవడం జరిగింది. ఈ అవమానాల పాలైన, హేళనకు గురైన భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అనే ఒక భౌగోళిక స్వరూపాన్ని చూడడానికి వీల్లేదని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పాలక వర్గాలకి ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా ఈ 3 కోట్ల తెలంగాణ ప్రజల కష్టాలని, కన్నీళ్ళని, బాధలని, ఆవేదనని, ఆకాంక్షని, అన్నిటికంటే ముఖ్యంగా 53లో ప్రారంభమైన ఈ రాష్ట్ర నినాదం 53, 56, 69 తిరిగి 96లో ప్రారంభమైనటువంటి ఈ ఆకాంక్ష నివురు గప్పిన నిప్పులాగా ఉన్నటువంటి, ఒక అగ్ని కణంగా ఉన్నటువంటి, ఆరని జ్వాలగా ఉన్నటువంటి ఆ తెలంగాణ ఆకాంక్షని, ఆశయాల్ని వెలుగులోకి తీసుకురావడంలో మేము ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్టు తెలంగాణ సకల సంపద కలిగినటువంటి నా తెలంగాణలో దరిద్రం ఎందుకున్నది, ఈ తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం అనే ప్రశ్నలకి సమాధానమే తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితి 2000 సంవత్సరంలో పురుడు పోసుకుంది అనేది మీ మాటలను బట్టి, మీ మాటల సందర్భంలో ప్రస్తావన చేస్తున్నారు. కానీ కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్న మాట 2001 సంవత్సరంలో నేను తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించాను. ఈ మధ్య వైరుధ్యం ఏంటి? అంటే మేము నామకరణం చేయడం అనేది 2000 సంవత్సరంలో నేను కేసీఆర్ ఇద్దరమే కూర్చొని, ఇప్పుడున్న నందినగర్లో అప్పుడు కిటికీలు లేవు, దర్వాజాలు లేవు, పెద్దగా అక్కడ సోఫాలు, ఆడంబరాలు ఏం లేకుండే, మామూలుగా కింద మండలు కూడా లేకుండే. అటువంటి ఆ ఇంట్లో మేము పాటల క్యాసెట్ కావచ్చు, ఈ గులాబీ జెండాని కావచ్చు, అశోక్ తేజ రాసిన 6 పాటలు
Yeah. తెలంగాణ కోసం రాసిన పాటలు ఏదైతే అవి కానీ ఇవన్నీ కూడా మేము 2000 సంవత్సరంలోనే నిర్ణయించుకొని స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, ఏజెండాని ఒక జెండా రూపంలో వెలుగులోకి తీసుకురావాలి, Yeah. ఎన్నికలని భూమికగా చేసుకొని ముందుకు రావాలనే ఒక ఆలోచనతోటి మేము హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల మీద ఇక్కడ గెలిచినప్పటికీ Yeah. అప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం మళ్ళా సుప్రీంకోర్టులో కేసు వేయడము, అది కొంతకాలం తాత్సారం కావడంతో ఎప్పుడా 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 అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఏప్రిల్ 4వ తేదీ నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమని. ఆ రోజు నుంచి ఇక చకచక అన్నీ సిద్ధం చేసుకున్నటువంటి, యుద్ధానికి సిద్ధమైనట్టుగా అన్ని ఆయుధాలు రెడీ చేసుకొని రెక్కీ చేసుకొని ఉన్నటువంటి మేము ఒక్కసారిగా మేము యాక్షన్లోకి ఎన్నికల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఏప్రిల్ 20 నాడు పార్టీని ఆవిర్భావం చేయడం, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన జలదృశ్యంలో ట్యాంకు బండి విగ్రహాల సాక్షిగా దాన్ని అక్కడ ఆవిష్కరించడం, ఆయన్ని అధ్యక్షునిగా అక్కడ నిర్ణయించుకోవడం, దాని తర్వాత మే 17 నాడు సింహగర్జన పేరుతోటి కరీంనగర్లో అత్యంత భారీ స్థాయిలో తెలంగాణ ఆ గుండె చప్పుడిని వినిపించడం, ఇట్లా ఒక్కొక్కటిగా అట్లా జరిగిపోయింది. ఇన్నయ్య గారు, మీ మాజీ సహచరుడు మీకు అత్యంత ఆప్తుడిగా చెప్తున్నారు ఆయన ఫోన్లో. ఆయన మీతోటి మాట్లాడుతూ అంటున్నారు, నైనాల గోవర్ధన్ తెలంగాణ నీటికి సంబంధించినటువంటి నిపుణుడు, అట్లాగే తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్. గోవర్ధన్ గారు నమస్కారం, స్వాగతం. నమస్తే అరవింద్. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. మొత్తానికి కేసీఆర్ దొరగారిని తెలంగాణ రాష్ట్రం పైన పెట్టడంలో మీరు ముఖ్య పాత్ర వహించారు. ఆ రోజు పార్టీ ఏర్పాటులో కానీ, పార్టీ మొత్తం నిర్మాణంలో కూడా. ఉద్యమము తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి దొర పాత దొరతనాలు, వామపక్ష ఉద్యమాలు అయితేనేమి, అనేక విషయాలు, లేతే ఎంఎల్ ఉద్యమాల వల్ల చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ దొరతనాలన్నీ తగ్గిపోయాయి. ఒక రకంగా దొరతనాలన్నీ పెగిలిపోయాయి. ఈ దొరగారు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవస్థీకృతంగా దొరతనాన్ని నెలకొల్పడం జరిగింది మొత్తం రాష్ట్రంలో. ఒక దుర్మార్గమైనటువంటి పాత బానిసత్వాన్ని పునరుద్ధరించడం, పాత దొరతనాన్ని పునరుద్ధరించడం, దాన్ని భరించలేక ఈరోజు రాష్ట్రం మీలాంటి వాళ్ళు అదే పార్టీని నిర్మించి ఇంత పెద్ద ఒక మహా వటవృక్షంగా చేసి తెలంగాణ ఉద్యమము అందరం కలిసి సమిష్టిగా సాధించి ఈ 10 ఏళ్ల పాటు ఈ వ్యవస్థీకృతమైనటువంటి భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రాష్ట్రాన్ని మొత్తం అడ్డు అదుపు లేకుండా దోచుకొని 70,000 కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రాన్ని 6,71,000 కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రంగా మార్చి ఈరోజు బయట రోజువారీ అడుక్కుంటే తప్ప గడవనటువంటి స్థితికి దిగజార్చినటువంటి ఈ గొప్ప, ప్రపంచంలోనే అతి గొప్ప గిన్నిస్ రికార్డులను చెరుపు వేసినటువంటి అవినీతి పరులు ఎవరు అంటే కేసీఆర్ కుటుంబం. గోవర్ధన్, కేసీఆర్, గోవర్ధన్ అంటే మీ అభిప్రాయాలు తోటి ఆయన అంటే వినయ్ గారు దాని మీద స్పందిస్తారు. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు ప్రధానమైన అంశం, తెలంగాణ రాష్ట్ర సమితి తన పేరును మార్చుకొని భారత రాష్ట్ర సమితిగా మారింది. అది ఆ రకంగా తెలంగాణ ప్రజలతోటి ఎమోషనల్ బాండింగ్ తెంచుకుందా, తెలంగాణ భూమిపుత్రులు తెలంగాణ రాష్ట్ర సమితికి, అదే పార్టీ మారిన భారత రాష్ట్ర సమితికి ఓటేయలేదా అనేది ప్రధాన అంశం.
అందుకే ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితికి నామకరణం చేసినటువంటి ఇన్నయ్య గారు మనకి ఈరోజు గెస్ట్గా ఉన్నారు. ఈ విషయం మీద మీ అభిప్రాయం చెప్పండి. నిన్న తెలంగాణ రాష్ట్ర సమితికి నామకరణం చేసిన వాడే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితికి పునాదులు తవ్వినవాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పునాదుల్లో ఉండేటటువంటి చిట్ట చివరి నిర్మాణం నుంచి, ఒక బాండింగ్, ఒక బలమైనటువంటి పునాది బంధం నుంచి నెలకొల్పినటువంటి, నిర్మాణం చేసినటువంటి వారు. ఈరోజు అదే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకొని అది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలతో ఎమోషనల్ బాండ్ తెంపుకోవడమే కాదు, అది ఎమోషనల్ బాండ్ ఎప్పుడు తెంపుకుంది అంటే దాని దుర్మార్గమైనటువంటి తెలంగాణ ప్రజలకి, ప్రపంచ ప్రజలకి కావలసినటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని, అది అలాంటి లిబర్టీని, స్వాతంత్రాన్ని ఎప్పుడైతే అది ఉక్కుపాదంతో అణిచివేస్తుందో ఆ రోజే అది వాస్తవంగా తెలంగాణ ప్రజలతో ఎప్పుడో కోల్పోయింది. అది తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర. గోవర్ధన్, మీరు లైన్లోనే ఉండండి. గోవర్ధన్ అభిప్రాయంతో మీరే ఏకీభవిస్తారా? అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ప్రధానంగా వేసుకున్నటువంటి ప్రశ్న ఏంటంటే తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం? ఈ ప్రశ్నల సమాధాన వెతుకులాటలోనే మనం తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అయితే కేసీఆర్ని తీసుకురావడంలో నాకైతే పెద్దగా అంటే ఆయన తీసుకొచ్చే ముందు భ్రమలతోటో లేకపోతే అనన్యమైనటువంటి గౌరవంతోటో చేసిన పని కాదు అది. వీళ్ళందరికీ తెలియంది చాలా విషయాలు ఉంటాయి. 1980లోనే ఆ రోజున్న పీపుల్స్ వార్ పార్టీ నన్ను మెదక్ జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ప్రాంతాలకు సంబంధించిన ఆర్గనైజర్కి పంపినప్పుడే అప్పటికి ఈయన పేరు చంద్రశేఖరరావు కాదు, కేసీఆర్ అంతకంటే కాదు. ఆయన అందరూ ముందుగా పిలుచుకున్న పేరు దుబాయ్ శేఖరు, దొంగ నోట్ల శేఖరు, జంతర్ మంతర్ కిలాడి, పాస్పోర్ట్ల శేఖరు. ఈ పేర్లతోటే ఆ చుట్టుపక్కల రావురుకల కావచ్చు, చింతమడక కావచ్చు, లేకపోతే సిద్దిపేట కావచ్చు, దుబ్బాక కావచ్చు, గజ్వేల్ ప్రాంతంలో కావచ్చు, ఇతరత్ర మొత్తం ప్రాంతాల్లో అంతటా కూడా ఈ విధంగానే ఆయన పిలుచుకునేది. అప్పటికి ఆయన యూత్ కాంగ్రెస్లో ఒక లీడరు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత దాంట్లోకి పోవడం, ఆయన గురువైనటువంటి మదన్ మోహన్ మీద పోటీ చేయడం, అక్కడ ఓడిపోవడం, దాని తర్వాత 85లో బై ఎలక్షన్లో మళ్ళీ గెలవడం, ఇట్లా ఆయన ప్రస్థానం ఆయన కొనసాగుతూ వచ్చినటువంటిది. అయితే నాకు ఆయన ఒక ప్రజాస్వామ్యవాదనో లేకపోతే ఆయన గొప్ప చతురత కలిగిన వ్యక్తిని నేను ఎప్పుడు ఆయనకి చెప్పేది, టక్కు టమారా గోకర్ణ గజకర్ణ విద్యలు చంద్రబాబు నాయుడికి ఎంతో మీకంతే తెలుసు, మీరేం తీసిపోరు. కాకపోతే ఇలా ఎప్పుడు కూడా ఉద్యమాల్లో పాలక వర్గాన్ని నుంచి ఉపయోగించుకోవడం అనేది ఎప్పుడు ఎట్టుండాలంటే, ఒక చెట్టును కొట్టడానికి చెట్టు కొమ్మని గొడ్డల కామిని ఎట్లా చేస్తామో ఆ చెట్టు కొమ్మని గొడ్డల కామిని చేసి ఆ చెట్టును కొడతాం మనం. అట్లనే ఈయనను ఒక గొడ్డల కామి అనుకున్నా కానీ గొడ్డలు అనుకోలే. నాకు ఆ స్పష్టత ఉంది. కానీ అదే ఇన్ని అటువంటి ఆకాంక్షలతోటి సాధించుకునేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షల్ని చిదిమేశారు, హక్కుల్ని హరించేశారు అనేది గోవర్ధన్ చెప్తున్నమాట. అయితే దాంట్లో ప్రధానంగా ఏంటంటే తెలంగాణ 2014లో పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో బిల్లులు పాస్ అయ్యి ఆ రోజున్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి గారు గెజిట్ విడుదల చేసిన తర్వాత ఉద్యమకారులు, జర్నలిస్టులు, లాయర్లు, ఎంఎల్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, తెలంగాణ కోరుకునే జేఏసీలు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇక మా పని తీరింది, మా అవసరం తీరింది, రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆ రోజు జరిగిన పెద్ద నష్టం 9.5 సంవత్సరాల్లో, కొన్ని వందల వేల సంవత్సరాల్లో తెలంగాణకు జరిగినంత నష్టం 9.5 ఏళ్లలో జరిగింది. ఇది చరిత్రలో ఎవ్వరం తిరిగి తీసుకురాలేనంత నష్టం జరిగింది. ఈ నష్టంలో, ఈ పొరపాటులో, ఈ తప్పులో కేసీఆర్ ప్రధాన కారకుడైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో అనన్య త్యాగాలు చేసిన ఆ 2,000 మంది ప్రాణాలు అర్పించిన వాళ్ళు తప్ప
ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం, మా వల్లనే తెలంగాణ వచ్చింది, మా వల్లనే తెలంగాణ వచ్చింది, మేమే తెలంగాణ తెచ్చినామని ఇవాళ దెబ్బలు జారించుకొని గుండె మీద చేసుకొని అరిచే వాళ్ళందరం మనం కూడా తప్పు చేసినాం. మూగ జీవులుగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోటి ఒక కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేసి ఉద్యమకారులందరూ సైలెంట్ అయ్యారు అనేది మీ భావం? ఆ రకమైనటువంటి భావనకు మనము వెళ్ళిపోయినాం. ఎవరికి వాళ్ళం ఇక కొంతమంది విశ్రాంతిలోకి వెళ్ళిపోయిండు, కొంతమంది సంబరాల్లోకి వెళ్ళిపోయిండు, కొంతమందినేమో మగదులుగా ఆయన ఇచ్చే మోచేతి నీళ్ళు దాక్కుంటూ భజన చేసుకుంటూ భజన పనులుగా కొంతమంది పోయిండు. ఇక కొంతమంది ఏమో ఎవరి వృత్తిలోకి వాళ్ళు వెళ్ళిపోయిండు, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిండు. ఈ విధంగా జరగడం వల్ల ఎప్పుడు కూడా శత్రువును లేపి మనం అనుకుంటే ఏమవుతుంది? అంటే మనోడే అనే ఫీలింగ్లో ఉద్యమకారులందరూ ప్రశాంతంగా రిలాక్స్ అయినరేమో. అట్లా అనుకోవడమే తప్పు. కేసీఆర్ని ఆ విధంగా భావించడం తప్పు. ఎప్పుడు కూడా ఉద్యమాల్లో పోరాటాల్లో ఆశపడడం బాగుంటుంది, కానీ భ్రమపడొద్దు. ఈయన చాలా గొప్ప ప్రజాస్వామ్యవాదని, ఈయన దళిత పేద బడుగు బలైన వర్గాలకి ఆదివాసులకి ఏదో చేస్తాడని మాటల గారడితోటి ఆ భ్రమంలోకి వెళ్ళిపోయింది. కానీ భ్రమపడొద్దు ఎప్పుడు ఉద్యమాల్లో పోరాటాల్లో. ఆయన పాలకవర్గ నీతే ఉంటుంది. ఈరోజు కూడా ఆయనను దించి ఆయనను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలుచుకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం గనుక భ్రమల్లో ఉంటే, ఈ ప్రభుత్వం కూడా గొప్ప ప్రభుత్వం అనుకుంటే మళ్ళీ గతంలో జరిగిన నష్టమే మళ్ళీ కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం, గోర్ధన్ కాన్ కట్ అయింది. అన్న మళ్ళా సబ్జెక్ట్కి వస్తే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. దానికి సంబంధించినటువంటి లీగల్గా ఉండేటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసింది, ఎన్నికలకు వెళ్ళింది. కానీ ఫలితాలు చూస్తే కేవలం గ్రేటర్ హైదరాబాద్లో మాత్రమే కాస్త మంచి ఫలితాలు, సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. మిగతా మెదక్ జిల్లాతో సహా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ఇక్కడెక్కడ సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపించలేదు. నల్గొండలో కేవలం 1 సీటు గెలిచింది, వరంగల్లో 2 సీట్లు గెలిచింది, మహబూబ్ నగర్లో 1-2 గెలిచింది. తర్వాత కరీంనగర్లో కూడా పెద్ద సానుకూల ఫలితాలు లేవు, ఆదిలాబాద్ సానుకూల ఫలితాలు లేవు. నిజామాబాద్ 2014లో ఏకపక్షంగా గెలిచినటువంటి నిజామాబాద్లో ఈసారి సరైన ఫలితాలు లేవు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి వరకే ఈరోజు సానుకూల ఫలితాలు. ఈ నేపథ్యంలో దీని పార్టీని భారత రాష్ట్ర సమితి కాదు, గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మారింది అనేటటువంటి వాదన అయితే ముందుకుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ ప్రజలు ఇది మా పార్టీ అనుకున్నారు, గతంలో మా జెండా అనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసిండో ఆ పేగుబంధం దిగిపోయింది, ఆ అనుబంధం దిగిపోయింది. ఆ గౌరవం ఏదైతే ఉండేనో మాది 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 అని ఏదైతే భావన ఉండేనో ఆ భావన పటాపంచలైపోయింది. ఒక్కసారిగా ఎప్పుడైతే ఇది భారత రాష్ట్ర సమితి మా పార్టీ కాదనుకున్నారో అప్పటి నుంచే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆ వెడబాటు అనేది వచ్చేసింది. నాకు ఒక చిన్న అనుమానం వినయ్ గారు, పార్టీ మార్పు సందర్భంగా టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా? మీతో ఎవరన్నా మాట్లాడారా? మేము ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతున్నప్పుడు చాలాసార్లు ఆ పార్టీలో ఉన్నటువంటి నాకు పరిచయం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే ముఖ్య నాయకులు కావచ్చు, నేను అనేక రకాలుగా మీరు గినక ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిని టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేస్తుందో మీ వినాశనం అక్కడి నుంచే మొదలవుతుంది, మీ ఓటమి అక్కడి నుంచే ప్రారంభమవుతుంది, కోలుకోలేని నష్టం జరుగుతుంది. మేమేదో 1,18,00,000 మందికి మేము పెన్షన్లు ఇస్తున్నాం, లేకపోతే రైతు బంధు ఇస్తున్నాం, దళిత బంధు ఇస్తున్నాం, బీసీ బంధు ఇస్తున్నాం, అసలు ప్రపంచంలో ఎక్కడ చేయలేని విధంగా మేము మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాం. ఇవన్నీ ఎవడు చూడడు. ఎప్పుడు కూడా తల్లికి బిడ్డలకు ఉన్నటువంటి బంధం అది ఏది ఇచ్చినా ఏది ఇవ్వకుండా అది ఉంటుంది.
నువ్వు బిర్యానీ పెడతావా, గట్క పెడతావా, గంజీలు పోస్తావా, లేకపోతే నువ్వు ఏం చేస్తావు అనేది వాళ్ళకి అనవసరం. కానీ ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి ప్రేమ, ఆ పిల్లలు నువ్వు ఎన్ని లక్షల కోట్ల సంపద పెట్టినా కానీ అది కాదు వాళ్ళకి కావాల్సింది. నీవు నన్ను బిడ్డగా చూస్తున్నావా లేదా, ఆ ప్రేమగా పిలుస్తున్నావా లేదా అనేది వాళ్ళు చూస్తారు. ఆ ఎమోషనల్ డిటాచ్మెంట్ రావటం ఓటమికి ఒక ప్రధానమైన కారణం. అంటే ముఖ్యంగా ఎక్కువగా అంటే మైగ్రెంట్ తెలంగాణ వాదులు కాకుండా స్థానిక తెలంగాణ వాదులు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ ఈరోజు టీఆర్ఎస్ చాలా నెగిటివ్ ఫలితాలు పొందిన పరిస్థితి. దానికి కారణం ప్రధానంగా ఈ ఎమోషనల్ డిటాచ్మెంటే ఒక కారణం అని మీరు భావిస్తున్నారా? తప్పనిసరిగా ఇప్పుడు ఒక పార్టీ అన్నా మన ఒక కుటుంబంతో సమానం. ఒక కుటుంబంలో ఎట్లయితే ఒక తండ్రి వాళ్ళు ఎట్లనైతే ప్రేమ చూపించి మంచినీళ్ళు దాపి కూడా ఇది ఈరోజు పొట్ట నింపుకొని బతుకుదాం బిడ్డ, పనుకుందాం బిడ్డ అని అంటే అప్పు చేసి పప్పు కూడు పెట్టమని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ అడగరు. దెయ్యాన్ని చేయి చాపే తెలంగాణ గడ్డగా అది. 526 సంస్థానాల్లో ఇతర దేశాలకు అప్పులు ఇచ్చినటువంటి గడ్డ ఇది. నిజాం కాలంలో అంతటి సిరి సంపదలు కలిగినటువంటి గడ్డ ఇది. అటువంటి గడ్డలో నువ్వు అప్పులు చేసి ఏదో పప్పు కూడు పెట్టినట్టు ఓ పనికి మాలిన ఆలోచనలు చేసి మేము మొదటి నుంచి చెప్పిన కాళేశ్వరం, సెక్రటరేట్, యాదాద్రి ఈ మూడు మీకు 3 ఉరికంబాలు అవుతాయి అని చెప్పినాం. అదే ఇవాళ మనకి వాస్తవమే కూర్చున్నది. కాబట్టి ప్రజలు ఎప్పుడూ ఉన్న దాంట్లో పాలన చేయమంటారు, ఉన్నదాన్ని పెట్టమంటారు. నువ్వేదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టమని అన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే మేము అది చేసినాం ఇది చేసినాం అని వాళ్ళు చెప్పుకున్నారు. మరి నువ్వు అన్నీ చేసినా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కాకుండా ఈ ఎమోషనల్ కనెక్ట్ అనేది అసలు 9.5 ఏళ్లలో నువ్వు 95 రోజులైనా సెక్రటరీకి వచ్చినావా? నువ్వు ఎక్కడ కూర్చోవాలి? నీ కుర్చీ ఎక్కడుంది? నీ కార్యాలయం ఎక్కడుంది? రాజ్యాంగబద్ధమైన చట్టపరమైన విధులు ఎక్కడి నుంచి నిర్వహించాలి? నువ్వు ఫామ్ హౌస్లో కూర్చోనా? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నావు? తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాదు. తెలంగాణ తెచ్చుకున్నది విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం, వైద్య రంగంలో సమూలమైన మార్పుల కోసం, ఉపాధి రంగాన్ని నియంత్రణ చేసి చట్టబద్ధమైనటువంటి ఉపాధి రంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం 1,18,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ సంపద, భూ సంపద, అటవీ సంపద, జల సంపద, ఖనిజ సంపద, అన్ని రకాల సంపదని మనం కాపాడుకోవాలి. భావి తరాలకి కొన్ని 100,000 సంవత్సరాల భవిష్యత్తు కోసం దీన్ని కాపాడాలని మనం ఆశించినాం. సంపదని కాపాడుకోవాలనుకున్నాం. ఇక 5వది అతి ముఖ్యమైనది సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడుంది? తెలంగాణలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా? ఎక్కడైనా కనిపించిందా? భూతద్దం పెట్టి వెతికినా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది, ఆత్మగౌరవం అనేది అసలు ఉన్నదా? కాబట్టి ఏ 5 అంశాలను అయితే ప్రాతిపదిక చేసుకొని 2001 ఏప్రిల్ 27 నాడు పార్టీని ప్రారంభించినామో ఆ రోజు చెప్పినాయి. మీరు కావాలంటే ఆ రోజు టెలికాస్ట్ అయినటువంటి ఛానళ్ళల్లో వచ్చిన వాటిని చూడండి, తెల్లారి పత్రికలు వచ్చిన వాటిని చూడండి. మేము చెప్పింది విద్యారంగంలో మార్పు రావాలి, వైద్య రంగంలో మార్పు రావాలి. ఉచిత విద్య కాదు ప్రభుత్వ విద్య, ఉచిత వైద్యం కాదు ప్రభుత్వ వైద్యము. ఇవన్నీ మాట్లాడుకుంటే ఇవాళ నువ్వేం చేసినావు? నువ్వు దేన్ని పట్టించుకున్నావు? 2014 పూర్వం విద్యారంగంలో 14% నిధులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే నువ్వేం చేసినావు? ఎక్కడికి తీసుకుపోయినావు? 6-7% తీసుకొచ్చినావు. అంటే ఇంత అహంకారమా? ఇంత నిర్లక్ష్యమా? నీ విధవ, నీ పనికి వల్ల నీ ఉచితాలు ఎవరికి కావాలి? ప్రజలను బిచ్చగాలు చేయడానికా? తెలంగాణ సమాజం బిచ్చగాలు కావడానికా తెలంగాణ తెచ్చుకున్నది? కొన్ని 100,000 సంవత్సరాల్లో ఇంత విధ్వంసం ఎప్పుడు జరగలే. సర్ఫకాస్ భూములు పోయినాయా? పైవా భూములు పోయినాయా? సీలింగ్ భూములు పోయినాయా? ఎండోన్మెంట్ భూములు పోయినాయా?
వక్ఫ్ భూములు పోయినాయా? కొన్ని వేల లక్షల ఆస్తి సంపద. అసలు మనకి ₹1 ట్యాక్స్ వేయకుండా మన భూముల ద్వారా వచ్చే ఆదాయంతో 100 సంవత్సరాలు తెలంగాణలో సుసంపన్నం చేయొచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సీమాంధ్ర వాళ్ళు వ్యక్తం చేసినట్టు అభిప్రాయం కూడా తెలంగాణకి రిచెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది అని చెప్పి, చాలా అంటే బలమైనటువంటి భూ రిజర్వ్స్ ఉన్నాయి. వీటన్నిటితోటి తెలంగాణ అంటే ఇది పక్కదారి పట్టే అవకాశం ఉంది అని ఒక వాదన వినిపించింది. అదే సందర్భంలో కేసీఆర్ పాలనలో గొప్పగా చెప్పుకునేటటువంటి అభివృద్ధి, సంక్షేమం, కరెంటు, కాళేశ్వరం, వీటన్నిటి మీద స్థూలంగా మీ అభిప్రాయం చెప్పండి. కరెంట్ ఏముందన్నా, ఏం జరిగింది? ఇప్పుడు మనకు లెక్కలు కనపడుతున్నాయి కదా, మనం చెప్పేది కాదు, వాళ్ళే చెప్తున్నారు. 83,000 కోట్ల అప్పుందంటే ఏమిచ్చినావు నువ్వు? ఏం చేసినావు? ఏమన్నా అదనంగా సంపద సృష్టించినవా? ఏం చేసినావు? దిక్కుమాలిన అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరికి ఉపయోగపడ్డది? సో మొత్తం మీద అభివృద్ధి, సంక్షేమం కాకుండా ఎమోషనల్ డిస్కనెక్ట్ అవ్వటం తెలంగాణ రాష్ట్ర సమితితోటి, కేసీఆర్ పార్టీతోటి తెలంగాణ సమాజం డిస్కనెక్ట్ అవటం ఒక ప్రధానమైనటువంటి కారణంగా మీకైతే కనిపిస్తుంది. అతి ముఖ్యమైన కారణం. మిగతా కారణాలన్నీ ఒక ఎత్తు. ఇది ఏదైతే నాది పార్టీ, నాది జెండా, మాది పార్టీ అని భావించినటువంటి వీళ్ళు గుండెలు అత్తుకున్నారు, భుజానికి ఎత్తుకొని తిరిగిండు, శిఖరానికి ఎత్తి చూసుకున్నారు. అటువంటి ఒక దొంగ నోట్ల శేఖర్ని, దుబాయ్ శేఖర్ని, జంతర్ మంతర్ కిలాన్ని తెలంగాణ జాతిపిత అని నామకరణం చేసుకుంటే నువ్వేం చేసినావు? 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అత్యంత బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టినవే. ప్రజలు ఊరుకుంటారా? రూములేసి పిల్లిని కూడా బంధించి కొడితే అది పులైద్దట. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన క్రమంలో ఎమోషనల్ డిటాచ్మెంట్ అయింది తెలంగాణ ప్రజలతోటి అనేది తెలంగాణ రాష్ట్ర సమితికి పేరు పెట్టిన వాళ్ళలో ఒకరైనటువంటి ఇన్నయ్య గారి మాట. ఇన్నయ్య గారి అభిప్రాయం ప్రకారం అయితే అన్ని కారణాల కంటే ప్రధానమైన కారణంగా ఇదే చూస్తున్నారు ఆయన. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మారిందనే ఒక వాదన అయితే బలంగానే ఉంది. దానికి ఇన్నయ్య గారి నుంచి మద్దతు కూడా వస్తుంది. మొత్తం తెలంగాణ సమాజంలో తెలంగాణ భూమిపుత్రులు, తెలంగాణ వాదులు మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితికి దూరంగా మారిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మారే క్రమంలో అభివృద్ధి, సంక్షేమమే మా ఎజెండా అంటూ తెలంగాణలో ఎక్కడా లేనంత అభివృద్ధి చేస్తున్నాం, తెలంగాణలో ఎక్కడా లేనంత సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామంటూ అప్పటి అధికార పార్టీ చెప్పిన మాటలు, ఈ మాటలు వాస్తవ రూపంలో దాల్చుకునే క్రమంలో ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది కీలకమైనటువంటి పాత్ర పోషింది అనేది క్లియర్. ధన్యవాదాలు ఇన్నయ్య గారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారే క్రమంలో జరిగినటువంటి పరిణామాలు ఇవి. ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో ఇదొక ప్రధానమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారే క్రమంలో మరోసారి చెప్తున్నా, గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలిపోయిందని ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. మనమేమీ మాట్లాడక్కర్లే, ఎన్నికల ఫలితాలను రుజువు చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఒక ప్రధానమైనటువంటి ఓటమికి కారణంగా చూడాలి. ఇది ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ వస్తాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.